క్యాషువల్ కార్యక్రమం వ్యాపారంలోకి తండ్రి మీకు అందరికీ శ్రేష్టమైన నామానికి లెక్కలెస్కి వేళ ఫీజు పెట్టి చేసుకుంటున్న తర్వాత తండ్రి ప్రభువా మరి సమయంలో తండ్రి ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి ప్రార్థన ద్వారాను వాక్యపఠనం ద్వారాను అలాగే తండ్రి పాటల ద్వారా మేము మహిమపరుచుకున్నాను నమ్ముచున్నాం తండ్రి మేము పొందుకున్నాను నమ్ముచున్నాం దేవా తండ్రి మరి సమయంలో తండ్రి తండ్రి కొంచెం మీ మనసుని గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకొని సిద్ధపరచుండగా తండ్రి చెప్పుటకు మంచి జ్ఞానం దయచేయండి ఆత్మీయ మీ యొక్క అపోస్తుల క్రమంలో తండ్రి మీరు ఏదైతే నిర్ణయించి పెట్టి ఉన్నారో ఆ క్రమంలో మేము నడుచుకున్నట్లు కృప చూపించండి బోధించిన తండ్రి ఆ క్రమంలోనే ఉంటూ తండ్రి నా హద్దులు మార్పకుండా నా హద్దులో ఉంటూ బోధించినట్లు కృప చూపి సహాయం దయచేయండి కేవలం మీ వారే ఉండి మనం మోసపుచ్చుకోకుండా నేను వాక్యం ప్రకారం తండ్రి మా జీవితం మార్చుకుని మీ చేత వైపు ఉండడానికి మా కృప చూపి సహాయం దయచేయమని ఈ భూలోకంలో తండ్రి మేము జీవించిన కాలం అంతా తండ్రి మీకు విధేయులే ఉంటారు కృప చూపి సహాయం దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టి ప్రార్థన పడికి వచ్చిన ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మనం నేర్చుకోకపోతున్న పాఠం ఏంటంటే ప్రార్థన. ప్రతి విశ్వాసకి కూడా మొదటిగా విశ్వాస జీవితం భక్తి జీవితం మొదలు పెట్టేటప్పుడు మొదటి స్టెప్ ఏంటంటే ప్రార్థన. అయితే నేడు మన ప్రార్థన లోకంలో చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి, రకరకాలుగా ప్రార్థన చేస్తున్నారు జనాలు. అయితే నేడు మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందా లేదా మనం చూసుకుందాం. అయితే ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడటం, దేవుని అడగడం, ఆయన వేడుకోవడం, అర్జించుకోవడం, చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కృతజ్ఞతలు ఉన్నాయి, విజ్ఞాపనలు ఉన్నాయి, విన్నపాలు ఉన్నాయి, యాచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రార్థన లెక్కలోకి వస్తాయి. అయితే ఇందాక మనం ఒక వచనం చదువుకున్నాం, ఒకసారి మళ్ళీ చదువుతారా? శరీరధారి అయిన దినములలో మహారోదనంతోను కన్యళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఎవరైనా అంగీకరిస్తున్నారు? యేసుక్రీస్తు సైతం మరణం నుంచి ఆయన కాపాడడానికి దేవుడికి ఏడుస్తూ ప్రార్థన చేశారంట. ఎలా ఏడుస్తూ మోహరోదనతో ఏమో ప్రార్థన చేశారట? యాచనలు అలాగే విజ్ఞాపనలు తెలియజేశారు. అంటే ప్రార్థనలు ఏమేమి ఉంటాయంటే కృతజ్ఞతలు ఉంటాయి, యాచనలు ఉంటాయి, విజ్ఞాపనలు ఉంటాయి. మనం దేని నిమిత్తం మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం మనకి ముందుకు క్లారిటీ ఉంటారు. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు, చదువుకుని మనం ముందుకు వెళ్తాం. 5:2 నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పొందుటకు నీ హృదయం త్వరపడని కదా నీ నోటిని కాచుకోండి. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండదు. ప్రసంగి తెలియజేస్తున్నాడు. అలాగే ఇదే మాటలు మత్తయి సువార్త 6:6 కూడా యేసుక్రీస్తు తెలియజేస్తాడు. ఏంటంట? దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడే ఫస్ట్ ఏమన్నాడు? నువ్వు హృదయాన్ని సరి చేసుకోమన్నాడు. మందిరంలోకి ఎంటర్ అవుతుందనే హృదయాన్ని సరి చేసుకోవాలి. మరి మందిరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడే హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు దేవునితో మాట్లాడుతుంటే మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నామంటే, ప్రార్థన మందిరంలోకి మనం వస్తున్నామంటే అనాలోచితంగా రావద్దు అన్నాడు. అదే ఆయన అసలు ప్రార్థన చేస్తుంటే అసలు అనాలోచితంగా ఏది పలకొద్దు అసలు. అంటే మనం ఆ ఆవరణలో కూర్చుంటేనే అంత భయంకరం. అయితే ఆయనతో డైరెక్ట్గా మాట్లాడడం అంటే డైరెక్ట్గా మనం మాట్లాడకపోయినా మనం మాట్లాడింది యేసుక్రీస్తు వారు దేవునికి చేస్తారు, దేవునికి అర్పిస్తారు. మీకు ప్రార్థన అని చెప్పి ఆ ప్రార్థన కూడా దేవుడు చాలా ఘనంగా ఎంచుతాడంటాడు. మన ప్రార్థన విలువ ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ మన ప్రార్థన దేవుడు చాలా ఘనంగా ఎంచుతాడు. మనం ఈ ప్రసంగంలో మనం చూస్తాం ఎంత ఘనంగా ఎంచుతాడు. ఒక ప్రార్థన గురించి ఒక దేశం మీద తీర్చాడు దేవుడు. ఎన్నో ప్రజలు ఉన్నారు, కొన్ని లక్షల ప్రజలు ఉన్న దేశం మీద తీర్చాడు. ఒక ప్రార్థన, ఒక చనిపోయిన భక్తిపరుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆరాధిస్తున్నాడు. అంటే భక్తిపరుడు చనిపోయినా ఆయన ప్రార్థన అంటాడు దేవుడు. ఈ భూలోకంలో మనం బ్రతికినంతసేపు దేవుడు మనం మొరనింటాడండి. మనం ఎలా బతికినప్పటికీ, దయచేసిన మాటలు గమనించండి, మనం ఎలా బతికినప్పటికీ దేవుడు ఈ భూలోక పరిధిలో మనం ఉన్నప్పుడు మనం మొరను ఆలోచిస్తాడు, అవకాశాలు దయచేస్తాడు. వన్స్ చనిపోయిన తర్వాత
ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకి దేవుడు కాదు. అంటే సజీవంగా చనిపోతే, అంటే మంచి చేసి చనిపోతే, అంటే ఆయన సంకల్పంలో ఉండి చనిపోతే నువ్వు చనిపోయినా నీ మొర వింటాడు. ఆయన సంకల్పం లేకోకుండా నీ ఇష్టానుసారంగా జీవించి బతుకు చనిపోతే కనుక మొర ఉండదు. ఆ తరంలో మీరు మొరపెట్టినా ఉండదు. అది అనేక వచనాల ద్వారా మనకు కనిపిస్తూనే ఉంటుంది డైలీ లైఫ్లో. అయితే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏది కూడా అనాలోచితంగా చేయకోకూడదు. మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా, ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామా, ఎలా ప్రార్థన చేస్తున్నాం అది మనకు క్లారిటీ ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం మాట్లాడాలని కొద్దిగా ఉండాలి, కొంచెం ఉండాలి. విస్తారంగా మాట్లాడడం వల్ల ఏదో నలుగురు వింటారు కదా, నలుగురు మనం చప్పట్లు కొడతారు కదా అని ఏది పడితే మాట్లాడకూడదు. రెఫరెన్స్లు చెప్పేయకూడదండి. కొంతమంది చూసామంటే రెఫరెన్స్లు చెప్పేస్తూ ఉంటారు వాక్యంలో ప్రార్థన చేస్తున్నారు. అలా కాదు, మాటలు కొద్దిగా ఉండాలి. ఆయనకు అన్నీ తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకన్నా ముందు అన్నీ తెలుసు. మత్తయి సువార్త 6:6 కొంతమంది బూతులు కూడా మాట్లాడేస్తారు. ఇంటికాడ చూస్తే నాకు ఒకసారి ప్రార్థన చేయడానికి వచ్చారండి ఇంటికాడ మా ఇంటి దగ్గర. బూతులు మాట్లాడేసేవాడు ప్రార్థనలో, అంటే ఇలా చేశాడు అని చెప్పి. నాకు తెలియదు అప్పుడు. మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు ఆయన రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకండి. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడవని వారు తలంచుకుంటున్నారు. వీరు వారు వలె ఉన్నప్పుడు మీరు మీ తండ్రిని అడుగకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. చాలా విషయాలు మన ప్రార్థనలో మనం అడగం. ఏది కూడా చాలా విషయాలు మనం అడగం. కానీ దేవుడే మన అక్కలను గుర్తించి అందిస్తూ ఉంటాడు. అందించినట్టు మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనకి ఏదైనా ఆపద వస్తుందంటే ఆపద వస్తుందని కూడా మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే దాన్ని గుర్తించి తొలగిస్తూ ఉంటాడు, మన దారిని సరళపరుస్తూ ఉంటాడు. అది దేవుడికి ముందుగానే మనకు తెలుసండి. మనం ఏంటంటే మనం భయపడి మనం దేవుడిని మొరపెట్టుకుంటూ ఉంటాం, అర్జించుకుంటూ ఉంటాం, విజ్ఞాపన తెలియజేస్తూ ఉంటాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. కానీ సమస్తము కూడా ఆయనకి జీవితాలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనం మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలంటే ప్రార్థన అంటే ఎంత ఇంపార్టెంటో మీకు తెలియజేస్తున్నారు. ప్రార్థన అనేది చాలా దేవుడికి అంగీకార రూపంలో ఉండాలి. ప్రార్థన కుదురుగా ఉండాలి, మాటలు కొంచెంగా ఉండాలి. అలానే నాలుగు చేయమని చెప్పాలి. ఏది మాట్లాడుతున్నామో ఆ విషయంలో మనం క్లారిటీగా ఉండాలి. ఏది అవసరమో అదే ప్రార్థన చేయాలి. మనం ఆయన మెప్పించడానికి మన జీవితంలో లేని మాటలు మాట్లాడకూడదండి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం, మీ బంగారం నామానికి మహిమ కలుగుతుంది కాక అంటాం. బంగారం నామానికి మహిమ ఎలా కలుగుతుందండి? ఆయన నామానికి మహిమ ఎలా కలుగుతుంది? మనం జీవిస్తే మహిమ కలుగుతుంది. నువ్వు ప్రార్థన అలాగే చేసి బయట యాస్టీస్గా సిగరెట్లు తాగుతూ ముందు తాగుతూ గడిపేస్తుంటే, సహోదరం ద్వేషిస్తూ గడిపేస్తుంటే నామానికి మహిమ ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ నువ్వు ఉండి బొంకవు అంతే, మొక్కస్తుతి చేసావు అంతే. దీన్ని అంగీకరించాడు దేవుడు. అని మనం క్లారిటీగా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అర్థం అవ్వాలి. మన స్థితిని తగ్గట్టు మనం ప్రార్థించాలి. ఇంకోటి ఏంటంటే రోమా రాసిన పత్రిక 8:26 ప్రార్థన చేసేది మనమే, మన నోటితోనే చేస్తున్నాం. కాకపోతే దాని వెనకాల ఎవరున్నారంట తెలియజేస్తున్నారు. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరంట? పరిశుద్ధాత్ముడు. మనం ప్రార్థన చేయడం రానప్పటికీ మనం ఆశ కలిగి ఉంటే, దేవునితో మాట్లాడాలని ప్రేమ కలిగి ఉంటే ఆయనే హెల్ప్ చేస్తారంట ప్రార్థన ఎలా చేయాలన్న విషయంలో. నీ భక్తి జీవితం ఎలా తెలుస్తుందంటే నీ ప్రార్థన తెలిసిపోద్దండి. ఒక్కొక్కరు ప్రార్థనలో ఆయన భక్తి జీవితం ఏంటో తెలిసిపోద్ది. ఏంటంటే పరిశుద్ధాత్మను తేటపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మను చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ కలిగి చేసే ప్రార్థన వేరుగా ఉంటుందండి. ఆ ప్రార్థన వాళ్ళ భక్తి జీవితాన్ని కొలిసి చూడొచ్చు మనం. ఈ బ్రదర్ ఎంత జీవితం కలిగి ఉన్నాడు, ఎంత జీవితం కలిగి ఉన్నాడు అని ఆ ప్రార్థనలోనే తెలిసిపోతుంది అనమాట. అంటే డైలీ ప్రార్థన జీవితం కలిపిన వాళ్ళ ప్రార్థన ఇంకో రకంగా ఉంటుంది. ఓన్లీ ఆదివారం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి
మన ప్రార్థన ఎలా చూపిస్తుంది అంటే మన ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుడు దాన్ని చాలా ఘనంగా ఎంచుకున్నాడు. ఒక భక్తిపరుడు ప్రార్థనా జీవితం లేకోకుండా భక్తిని ముగించడం అసాధ్యం. మనం ముందు క్లాసుల్లో ఇప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం భక్తి అంటే ఏంటంటే యోగ రాసిన పత్రిక 1 అధ్యాయం 20. తండ్రి అయిన దేవుని మీద పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తను తాను కాపాడుకునుటి అని. భక్తి భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటంటే దిక్కులేని పిల్లల్ని తన విధురాల్ని ఇబ్బందుల్లో పరామర్శించుట భక్తి. ఇంకోటి ఏంటంట ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా జీవించగలిగేది భక్తి. అలా జీవించడానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. యేసుక్రీస్తుడు ఎందుకు ప్రార్థన చేశారు? ఆయనకైనా కొదువు ఉందండి? ఏ కొదువు లేదు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన గనక పాపం ఆయన సోకితే, పాపం రుచి చూస్తే ఈ 33 సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ పాపం ఆయన కంటితే ఆ రక్తం ఇన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. ఆ భయంతో నన్ను కాపాడు, ఈ పాపం నుంచి నన్ను భద్రపరచు, ఈ రక్తం వేస్ట్ అవ్వకూడదని మన నిమిత్తం ఆయన ప్రార్థనలు అర్జించుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే మన నిమిత్తం ఆయన పాపం తన రక్తానికి సోకకూడదని, అంటకోకూడదని ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. అంటే భక్తి జీవితంలో ప్రార్థన లేకోకుండా భక్తిని కొనసాగించలేము. భక్తి ముగింపు కాదు, ముగింపు అవ్వదు. ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి జీవితంలో ప్రార్థన అన్నది లేకపోకుంటే అది భక్తి జీవితం అనుకోదు. భక్తి జీవితం కాదది. ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైనది, మెయిన్. అలాగే మనం చూసినట్లయితే కనుక అసలు ప్రార్థన దేవుడికి ఏ రకంగా చేస్తే ఆయన అంగీకరిస్తారంటే ఓపిక కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వెంటనే ప్రతిఫలం ఆశించే వాళ్ళు ఓపిక కలిగి ఉండరు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ జరగకపోతే, రేపు జరగకపోతే దేవుని దూషించే పరిస్థితి ఉంటుంది. ఇంకో నెలలో జరగకపోతే దేవుని దూషించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అబ్రహాం గారు ప్రార్థన చేశారు. దేవుడు ఆయన మొరని ఇస్సాకుని దయచేస్తున్నప్పుడు ఎప్పుడు దయచేశాడండి? 90 సంవత్సరంలో దయచేశాడు. అప్పటి వరకు కూడా ఒప్పిక కలిగి ఉన్నారు. అలా మనం కూడా ఒప్పిక కలిగి ఉండాలి. ఇంకోటి విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏముండాలి? యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఈ కొండ ఇక్కడి నుంచి పలికించి అవతలకు వేయమని చెప్తే వెళ్ళి పడిపోద్దంట. ఈ కొండను చూసి ఈ కొండ ఇక్కడ వద్దు, నువ్వు అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి పడుతుందంట. ఇప్పుడు విశ్వాసంతో అడిగితే వాళ్ళకు విశ్వాసులారా అని చెప్పేసి అప్పుడు తెలియజేస్తూ ఉంటారు యేసుక్రీస్తు వారు. అంటే ఒక్కోటి డీటెయిల్కి వెళ్తే ముందు టైం సరిపోదు కాబట్టి పాయింట్ వైజ్ చెప్తున్నాను. అయితే మనం 5 పాయింట్లు ఉన్నాయి విశ్వాస జీవితంలో ప్రార్థన ఏ రకంగా ఉండాలి. మెయిన్గా మనకు కావాల్సింది ఒకటైతే నేను ఎంచుకున్నాను, దాని గురించి డీటెయిల్గా వెళ్తాను. ఈ 5 ఓవరాల్గా చెప్తూ ఉంటాను. ఒకటిగా ముందు ఏంటంటే ఓపిక కలిగి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు జరగదు అని ఉంటే మనసులో అది ఉండదు. జరుగుతుంది అన్నప్పుడు ఓపిక కలిగి డైలీ ప్రార్థన చేయాలి. దాని గురించి యేసుక్రీస్తు అది చక్కని ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని వలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతుందని తనలో తను అనుకునేది. చాలు. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఒక యజమానుడు ఉన్నాడంట, ఒక న్యాయం తీర్చే వ్యక్తి ఉన్నాడంట. ఆయన దగ్గరికి ప్రతిరోజు కూడా న్యాయం తీర్చినట్టు ఒక ముసలావిడ వస్తానే ఉంటుందంట. అలా చాలా సంవత్సరాలు గడుతుంది, నెలలు గడుతుంది, అయినా వాళ్ళ కంటిన్యూగా వస్తానంట. అంతకే ఆ యజమానుడు, ఆ న్యాయం తీర్చేవాడు ఎటువంటి వాడు అంటే మనుషుల్ని లక్ష్య పెట్టడు, దేవుని అసలు లక్ష్య పెట్టడు. అంటే ఆయన ఇంకా ఎవరిని కూడా పట్టించుకోడు. దేవుణ్ణి లక్ష్య పెట్టడంటే
ఇంకా అవన్నీ లక్ష్య పెట్టాను కాదు. కానీ ఈవిని చూస్తే ఏమనిపిస్తుందంటే రోజు వచ్చేస్తుందిరా బాబు, ఏదో కానీ ఈసారి వస్తే కనుక ఏదో తీర్చి పంపించేద్దాం, ఆవిడకి ఏం కావాలో తీర్చి పంపించేద్దాం, అది రాదు అని చెప్పి అనుకున్నాను. ఎందుకు రోజు రోజు తనకు కావాల్సింది పొందడానికి రోజు అడుగుతుందంట, వచ్చి ఇసుకకుండా అలక్కోకుండా వచ్చి అడుగుతూనే ఉందంట. అలాగా దేవుడికి మనం రోజు కూడా మొరపెడతా ఉంటే ఏదో ఒక రోజు ఏదైనా ఇచ్చి పంపించేద్దాం, ఇంకా ఆయన ఏదో చేసుకుంటారులే అని ఒక టైప్లో ఆయన ఇచ్చేస్తాడు కొన్ని విషయాలు. అయితే అది కూడా దేవుడు ఏంటంటే మన మేలు నిమిత్తం చేస్తూ ఉంటాడండి. కొన్ని విషయాలు ఏంటవుతుంది అంటే మన మేలు నిమిత్తమే. అది ఫస్ట్ ఇచ్చేస్తే అది మీకు తెలియదు. కొన్ని ఇవ్వవలసిన టైంలోనే ఆయన ఇస్తాడు. అయితే మనం అడగడం మాటకి అడుగుతూ ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. రెండోదిగా మనం ఏం చూసుకున్నాం, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి. అంటే దేవుని అడుగుతున్నప్పుడు ఆయన మార్గంలో ఉండి అడగాలి. అంటే యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. ఏం చేశారు, దేవా ఈ గిన్నె నీ చిత్తమైతే ఈ గిన్నెని తీసేయమన్నారు. ఆ గిన్నెని తీసేస్తే ఆయన శిలువ మరణాన్ని తీసేయమని అడుగుతున్నారు, ఆయన ఈ శ్రమను తీసేయమని అడుగుతున్నారు. అది దేవుని సంకల్పంలో భాగం, అది తీయడం అవ్వదు. ఆయన మార్గంలో ఉండి అడిగితే, ఆయన ప్లాన్లో అంటే ఆయన సంకల్పంలో ఉండి అడిగితే ఆయన దయచేస్తాడు. అంతేగాని ఆయన సంకల్పంలో లేనిది కాకోకుండా దేవుడికి వ్యతిరేకమైనది అడిగితే కనుక ఆయన చేయరు. అలాగే మనం చూసుకున్నట్లయితే కన్నీటి ప్రార్థన, ఇది ప్రాముఖ్యం. ఇది మనం తెలుసుకోబోతాం ఈరోజు. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు. ప్రతి భక్తుడికి కూడా మెయిన్ ఏంటంటే కన్నీటి ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన లక్ష్య పెడతాడు, దేవుడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఆ ప్రార్థన కొలుస్తాడు, దేవుడు ఆ ప్రార్థన రాస్తాడు. అంత ఉంటుందండి కన్నీటి ప్రార్థన. ఎవరు ఏదో మన సొంత లాభం నిమిత్తం నాకు గోల్డ్ కావాలని లేదా నాకు జాబ్ కావాలని అడ్డం కదండి. నిజాయితీ పరులు అంటే భక్తి కలిగి కన్నీటి ప్రార్థన చేస్తారు చాలా మంది. అది ఎలా చేస్తారో చూస్తాం. కన్నీటి ప్రార్థన చేస్తే కనుక దేవుడు దాన్ని కొలుస్తాడంట, గుడ్డులో వేసి దాన్ని రాస్తాడంట, దాని పుస్తకాలు కవితలలో రాస్తాడంట, దానికి ప్రతిఫలం ఇస్తాడంట, తానే ఆ కన్నీటిని చూస్తాడంట దేవుడే. ఇది కన్నీటి ప్రార్థనకు ఉన్న విలువ. దీని గురించి మనం ఈరోజు చూస్తాం. అలాగే ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే భక్తి కలిగి ప్రార్థన చేయాలి. అంటే ఆపులు మనం దేవుడు ఆలకించడానికి, భక్తి పరులు మనమే దేవుడు ఆలకిస్తాం. ఇది డైరెక్ట్ నా స్టేట్మెంట్ కాదు, ఇది యేసుక్రీస్తు వారి ద్వారానే, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే దీన్ని తెలియజేస్తూ ఉంటారు. యోహాను సువార్త 9వ అధ్యాయం. వచ్చింది. దేవుడు పాపులు మనకి ఆలోచింపడని ఎరుగుదము. ఎవడైనా దేవభక్తుడైంది ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వారి మనవి ఆలకించండి. అంటే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ అందరికి తెలిసిందే. అయితే పుట్టి గుడ్డివాడు ఉంటాడు. గుడ్డివాడు అంటే చిన్నప్పటి నుంచి కూడా గుడ్డితనం కలిగినాడు. యేసుక్రీస్తు వారిని సమీపించి ఆయన గురించి దేవుడికి ప్రార్థన చేసి కన్నులు తెరుస్తాడు. అయితే ఈయనకి కన్నులు ఎవరు తెరిచారో తెలియదు, గుడ్డోడు కదండి, అప్పుడు తెరిచేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఎవరు తెరిచారు అన్నది ఇంకా కూడా ఆయనకు తెలియదు. అప్పుడు యాజకులు శాస్త్ర పరిశీలి వచ్చి నీ కన్ను ఎవరు తెరిపించారంటే నాకు తెలియదు అంటారు. నాకు తెలియదు, కానీ ఆయన గొప్పవాడు అని చెప్పేసరికి ఆయన గొప్పడు అని చెప్పి ఆయన నమ్మరు, వాళ్ళు ఆయన అంగీకరించకపోతే ఇలేసేస్తే వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు. వెళ్ళక ముందు మళ్ళీ అడుగుతారు, ఇంకా ఎవరు తెరిచారు చెప్పు, నీకు ముందే చెప్పాను, మీకు తెలియట్లేదు, మీరు ఏమైనా సుశీల అవ్వాలని కోరుకుంటున్నారా, ఆయన సుశీల అవ్వాలని కోరుకుంటున్నారా, నా గొంతులు ఎవరైతే తెరిచారో ఆయన సుశీల అవ్వాలని కోరుకుంటున్నారో అని అడిగితే అలా కోపం వచ్చేసి మేము మోసే శిష్యులు, మేము ఆయన శిష్యులు అవ్వాలని కోరుకోవట్లేదు, నువ్వు ఆయన శిష్యుడు, అందుకే నువ్వు కేవలం పాపువి, గుడ్డోడు వైపు పుట్టావు కదా, నువ్వు పాపువి అని చెప్పి ముద్రేస్తున్నాను. అప్పటి టైంలో ఏంటంటే ఏదైనా అవిటితనంతో పిల్లలు పుడితే కనుక వాళ్ళు పాపులు, చిన్నప్పటి నుంచి కూడా పాపిగానే లెక్కేసేవాడు, ఊరి అవతలు ఉండేవాడు, వాళ్ళు పాపిని చూపిస్తున్నారు. అప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడంటే దానికి ఉత్తరం ఏమిస్తున్నాడంటే, నేను పాపో కాదో నాకు తెలియదు, కానీ నాకు ఇది తెలుసు. ఏం తెలుసు? దేవుడు
పాపులు మనం ఎండవు. దేవుడు పాపులు మనం ఎండవు అంటే దీని అర్థం ఏంటి? ఈ దేవుడు పాపులు మనం అన్నప్పుడు నాకు కొందరు తెప్పించమని యేసుక్రీస్తు ప్రార్థన చేసి తిన్నాడు కదా అంటే ఆయన పాపం కాదు, ఆయన పాపి కాదు, మీరు పాపులు. మీరు చెప్పమని మీరు ఇన్ని సంవత్సరాలు మీ ఎదురుగుండా ఉన్నాను, ఏ రోజు కన్నులు తెరమని ప్రార్థన చేయలేదు. కన్నులు తెరమని ప్రార్థన చేసినప్పటికీ అది నెరవేరదు. అంటే ఎవరి పాప ఎందుకు? కన్నులు ఉండి ఆళ్ళ పాపి, ఆళ్ళ పాపం, కన్నులు లేక ఏం పాప కాదు అని తెలియజేస్తుందన్నమాట. అంటే పాపులు మనం దేవుడు ఆలోచించడు, భక్తి పరుల ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మన కోసమే కాక ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కేవలం మన కోసమే ప్రార్థన చేస్తూ ఉంటే మన అర్థం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అంటే మనం క్రైస్తవులు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? మన రాజుల కోసం ప్రార్థన చేయాలి, సహోదరుల కోసం ప్రార్థన చేయాలి, ఇంట్లో కోసం ప్రార్థన చేయాలి, డ్యూటీలో ఉన్న అధికారుల కోసం ప్రార్థన చేయాలి. మన పైన ఎవరైతే అధికారులు ఉన్నారు అది కూడా ఎవరి కోసం? మనం నెమ్మదిగానో సుఖంగానో బతుకు నిమిత్తం. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ చక్కగా వచ్చి ఆరాధన కూర్చున్నారు, రేపు ఆరాధన కావడానికి వీలేదు అని చెప్తే, మీ అభిమానులు అలా చెప్తే రాలేదు కదా. అందుకే అలా అవి తప్పించుకోవడానికి ప్రార్థన కావాలి. దేవుడు ప్రార్థన చేయమని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయమని, మంచి మనసు ఇవ్వమని, వాళ్ళు కూడా మారు మనసు దయచేయమని, వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనకు శాలరీ, మన శాలరీ మన పిల్లలు బాగుంటారు, మనం ఇలా చక్కగా మంచి వాతావరణంలో కూర్చోవచ్చు. కాబట్టి మనం మన కోసమే కాకుండా మన సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న పరిసరాల నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. అధికారుల నిమిత్తం, ప్రధాన నిమిత్తం, ప్రైమ్ మినిస్టర్ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన జీవితం ఇటువంటి ప్రార్థన కలిగి ఉండాలి మన జీవితంలో. అప్పుడు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అన్నమాట. ఇటువంటి ఇంకా మనం మామూలుగా మనం అడిగితే పొద్దున్నే లేచి ప్రార్థన చేయడం అని ఇంకా నార్మల్ అయితే, మరి ముఖ్యంగా ఇవన్నమాట. ఇటువంటి హృదయానికి ఇటువంటి అమర్చుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. దీనికి హృదయానికి అంటుకోవాల్సినవి అన్నమాట. ఇవన్నీ కూడా హృదయానికి మింగుడుపరచుకోవాల్సినవి అన్నీ కూడా. మనం ఏం చూసుకుంటున్నాం? కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చూసుకుంటాం. అయితే మొదటిగా అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్త 24 అయితే దేవుని కృపాసువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముక్తింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఇచ్చుకుంటుంది. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు నేను మీ మధ్యన సంచరించుచుంటే మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడడం నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతే మీకు తెలియకుండా నేను ఏమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్త నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అంత అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియదు. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. చాలు. 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచు అంటే ఫస్ట్ నుంచి ఈయన ఎవరంటే పౌలు గారు ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఇంకా లాస్ట్ ఆయన ఇంకా ఆయన శిరస్సు ఆయన రోమా ప్రభుత్వం ఆయన్ని ఖండిస్తుంది అన్నమాట. శిరస్సును ఖండించే ముందు రోజుల్లో నేను చెప్తున్నాడు, ఇంకా రేపటి నుంచి నా ముఖం చూస్తారో చూడరు, కొన్ని రోజుల తర్వాత నుంచి నా ముఖం చూస్తారో చూడరు. అయితే
3 సంవత్సరాల నుంచి మీ పట్ల నేను ఎలా ఉన్నాను, బుద్ధి చెప్పానా, ఏడుస్తూ ప్రార్థన చేసి బుద్ధి చెప్పాడంట. బుద్ధి చెప్పుట్లో కన్నీటి ప్రార్థన ఉంది, వాక్యం చెప్పుట్లో కన్నీటి ప్రార్థన ఉంది. ఒక సువార్థికునిగా వీళ్ళు ఇక్కడ ఎన్నో మంది ఉన్నారు, ఎంతమంది సువార్థికులుగా అవుతారు, ఎంతమంది ఎలా అవుతారో మనకు తెలియదు. అయితే సువార్థికులు పొందవలసిన లక్షణం ఏంటంటే కన్నీటి ప్రార్థన. వాక్యం చెప్పిట్లోనూ కన్నీటి ప్రార్థన, ఒకరిని హెచ్చరించట్లోనూ కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన ఎంతగానో సహాయం చేస్తుందంట. అదే ఏడ్చుచు 3.5 సంవత్సరాలు ఏడ్చుచు మిమ్మల్ని హెచ్చరించాను, అలాగే వాక్యం చెప్పుచు సంకల్పం మొత్తం చెప్పాడంట. ఏది కూడా తోలకోకుండా సంకల్పం మొత్తం చెప్పాను అన్నాడు. అంటే ఈ నా మీద దోషం రాకోకుండా, నీది చెప్పలేదని కాకోకుండా అన్నీ చెప్పాను. ఎలా ఖండించాను? ఏడుతూ ప్రార్థన చేసి దేవుని సహాయంతో ఖండించాడు అన్నమాట. ఈయనే కదండి, ఈయన తర్వాత జనరేషన్ అంటే తిమోతి పరిస్థితిలో కూడా చూద్దాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. చాలు. ఈయన ఎలా అంటే 2 తిమోతి రాసిన పత్రికలో తిమోతికి రాసిన పత్రిక ఏంటంటే ఈయన 3rd జనరేషన్. అంటే అపోస్తలు అయిపోయిన తర్వాత తిమోతి జనరేషన్లో కూడా ఆయన ఎలా అంట ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, కన్నీరు తలంచు నేను చూస్తున్నాను. అంటే ఈయన ఏదైతే తిమోతి ప్రార్థన చేస్తున్నాడో, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడో, ఏడుస్తూ ఎల్లప్పుడూ కూడా సువార్థిక పొజిషన్. ఈ తిమోతి అన్న ఆయన ఏంటంటే స్వార్థిక పొజిషన్లో ఉంటూ స్వార్థిక పని చేస్తూ ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడంట, కన్నీరు తలంచు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంట ఎల్లప్పుడు కూడా దేవుడికి. ఆయన గుర్తు తెచ్చుకుని ఈయన పౌలు గారు ఆయనకి లెటర్ రాస్తున్నారు. నీ కన్నీరు తలంచు ఈ లెటర్ రాస్తున్నారు. ఏంటంటే సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో నేర్పించు. ఏంటంటే సంఘంలో జనులు ఎట్లా ప్రవర్తించాలో నేర్పించమని చెప్పి లెటర్ రాస్తున్నారు. పెద్దలుగా నియమించు, నీ కన్నీళ్ళు ప్రార్థన నానే తలంచు అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట సువార్థికుడు. ఎందుకు? సువార్త నిమిత్తం. ఇంకా మనం చక్కని ఒక మాట చూడొచ్చండి. కీర్తన గ్రంథం 126 5వ వచనం. దేవుడు కోరుకుంటున్నాడు కన్నీటి ప్రార్థన. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానంతో పంట కొసరు. పిడికుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవిత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకుని వచ్చు. కొంచెం స్లోగా చదువుకుంటారా 5వ వచనం. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదారు. చాలు. కన్నీళ్లు విడిచిచు విత్తువారంటే అంటే ఏడుస్తూ వాక్యం చెప్పమని కాదని అర్థం. దాని అర్థం ఏంటంటే వాక్యం చెప్పేడు వెనకాల ఏముందంట, కన్నీటి ప్రార్థన ఉంది. వాక్యం చెప్పేయడం వెనకాల ఏముంది, కన్నీటి ప్రార్థన ఉంది. సువార్త ఇలా కనిపిస్తున్నాడు అంటే ఏడుతూ వాక్యం చెప్పమని కాదండి. కన్నీళ్ళు విడుచు విత్తువారు అంటే వెనకాల ఏముందంటే కన్నీటి ప్రార్థన ఉందంట. ఆ ప్రార్థనతో ఆయన శక్తి కలిగి వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుందంట, సంతోషంతో విత్తుదు అంటే ఫలిస్తుంది. మన ప్రార్థన ఊరికనే కాదు కదండి, ఊరికనే వాక్యం చెప్తే కాదండి. దాని వెనకాల ఏముండాలంట, కన్నీటి ప్రార్థన. యేసుక్రీస్తు వారు పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవారండి. వాస్తవానికి అది లూకాసు వార్త అనుకుంటా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది. పొద్దున్న లేచి ప్రార్థన చేసేవారు. ఎందుకు ప్రార్థన చేసేవాడిని? పొద్దున్న లేచి శిష్యునికి తగ్గ నోరిమ్మని ప్రార్థన చేసేవాడంట. శిష్యుని తగ్గ నోరు ఏంటండి అంటే శిష్యుని తగ్గ నోరు ఎలా ఉంటుందంటే, ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, సంఘానికి చాలా మంది వస్తారు. ఒక్కొక్కరు ఒక బాధలో ఉండి వస్తారు, ఒక్కొక్కరు ఒక అక్కడ కలిగి వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు మార్మన్స్ కలిగి ఉండాలని ప్రార్థన చేస్తుంటారు, మార్మన్స్ పొందాలని ఆశతో వస్తూ ఉంటారు. వాళ్ళకి శిష్యుని తగ్గ నోరు ఉంటే ఎలా ఉంటుందంటే ఊరడించి జ్ఞానం అంట. దేవుడు ఊరడించి జ్ఞానాన్ని ఆ నోట్లో పెడతా ఉంటాడు.
ఆ నోరుకి అందిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి జ్ఞానాన్ని ఇమ్మని చెప్పి ప్రార్థన చేసి ఉంటాయి యేసుక్రీస్తు వారు పొద్దున్నే తన వారు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఎవరు లేనప్పుడే ఆయన ప్రార్థన చేసేది ఏంటంటే శిష్యుని తగ్గ నోరు ఇమ్మని. ఆ నోరు ఏం చేస్తుందంటే అలసిన ప్రాణాన్ని, ఒక మూడు ఉంటుంది అలసిన ప్రాణాన్ని ఏంటండి ఐడియా ఉంది, ఓరడించి జ్ఞానం, ఓరడించి జ్ఞానం ఒక బోర్డు ఉంటుంది. తర్వాత చూపిస్తాను. అయితే దేవుడు ఓరడించి జ్ఞానం, అలసిన ప్రాణాలకి ఏంటంటే ఓరడించి జ్ఞానం. ఇప్పుడు అలసిన చెప్పిన పాపంతో అలసిపోయి వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి ఎటువంటి వాక్యం చెప్పాలి? నువ్వు నాశనం అయిపోతావు ఇటువంటి చెప్తామా, ఏమని చెప్తాము? నువ్వు దేవుని వాక్యం చెప్పాలి. అది ఎటువంటి జ్ఞానం ఉండాలి? దేవుని వాక్యం చెప్పడానికన్నా ఏదో చెప్పొచ్చు, కానీ దేవుడు ఆ నోటికి తోడై ఉంటే ఎలా ఉంటుందంటే ఊరడించి జ్ఞానం. ఆ మనసుకి ఎలా ఉంటుందంటే ఊరట కలుగుతుంది. వింటన వాళ్ళకి ఎలా కలుగుతుంది అంటే ఊరట మనసులో ఊరట అన్నది వస్తుంది ఉంటుంది. అది మనం చాలా చోట్ల మంది వింటూ ఉంటారు, ఊరట వస్తూ ఉంటుంది, మనసుకి శాంతి అనిపిస్తూ ఉంటుంది, ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఇమ్మని చెప్పి దేవునికి పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాడంట. అంటే సువార్తికుడు వెనకాల కన్నీటి ప్రార్థన ఉంటుంది. మనం అదే చదువుకుంటాం కీర్తన గ్రంథం 126 అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషంతో పంట కోసేది. ఇంకా పిడికిడు చదవండి. పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుపోవాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చు. అంటే పిడికిలు గుప్పెట్లో వెళ్తాడు. అంటే ఒక్కరిద్దరు వాకింగ్ చెప్పడానికి వెళ్తాం, వచ్చేటప్పుడు ఏంటంటే గంపలన్నట్టు పోతారంట. అంటే ఇద్దరికి వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటే ఒక 10 మంది తయారవుతారంట జనం, వాళ్ళు దేవునికి అనుకోవడం. ఎలాగా? ఏడ్చుచూ ప్రార్థన చేసి ఏడ్చు దేవునికి మొరపెట్టినాడు. ఏమని మొరపెట్టాలి? దేవా మన వాకింగ్ చెప్పడానికి కాదు, సహాయం చేయి. ఎన్ని మంది వస్తారో తెలియదు, ఎన్ని మంది గురించి మారు మనసు పొందుతారో తెలియదు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో నువ్వే మాట్లాడి నీ వైపు తిప్పుకో అని ప్రార్థన చేయాలి. మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎప్పుడుని మన నిమిత్తం, మన కుటుంబం నిమిత్తం, మన కోసం, మన జాబ్ కోసం చేయడానికే టైం ఉండదు మనకి. ఇక్కడ సువార్థికులు ఏంటంటే సువార్థికుడిగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రజల కోసం ప్రార్థన చేయాలి. మోసే ఉన్నారండి, కానాన్ దేశం ఐగుప్తు నుంచి కానాన్ ప్రయాణం చేయాలి. ఐగుప్తు నుంచి కానాన్ ప్రయాణం చేసినప్పుడు మధ్యలో వాళ్ళకి ఆకలిస్తుంది. ఏం చేశారు? ప్రార్థన చేశారు. శనిగారు వాస్తవానికి ఏంటంటే ఇజ్రాయెల్ శనిగారు. అలా ప్రతిసారి శనిగారు, కానీ ఒక్కళ్ళు కూడా ముఖాలు వేసి ప్రార్థన చేయలేదు. కానీ మోసే ప్రార్థన చేశాడు. మోసే ఎవరి కోసం ప్రార్థన చేశాడు? నాకు నీళ్ళు ఇమ్మన్నాడా? ఈ జనం కోసం నీళ్ళు. ఈయన చంపేస్తానంటే దేవా దయచేసి క్షమించు, ఈ జనాన్ని చంపొద్దు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, దయచేసి నన్ను చంపే కావాలి, వీళ్ళు మాత్రం కాపాడు. వాళ్ళ కోసం చేసిన అంటే సువార్థిక లక్షణం. వాక్యం బోధించేవాడి లక్షణం, అండ్ భక్తి కలిగి జీవించేవాడి లక్షణం ఎలా ఉంటుందంటే ఇతరుల కోసం ఏడుస్తాడు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తాడు, ఇతరుల కోసం కన్నీళ్ళు గారుస్తాడు, వాక్యం నిమిత్తం కన్నీళ్ళు గారుస్తాడు అన్నమాట. ఆ ప్రార్థన దేవుడు ఎలా కొలుస్తాడంటే ఇదే కీర్తన గ్రంథం 56 అధ్యాయం 2వ వచనం. నా సంచారంలో లెక్కించినావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నిలిచబడి ఉన్నది, అది నీ కబెలలో కనబడును కదా. చాలు. నా సంచారం లెక్కించాను అంటే ఇది దావీదు భక్తుడు రాస్తున్న కీర్తన. ఇతనికి ఎన్నో సమస్యలు మనం ఎలా చూసినట్టయితే కనుక ఇంకా చదువుతుంది. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియదు. చాలు. అంటే ఈయన కష్ట దినాల్లో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈయన ఏమంటున్నాడు? భక్తిపరుడు దావీదు ప్రవక్త, ఎన్నో ప్రవచనాల్లో ఈయన నోటి నుంచే వచ్చింది. అయితే ఈయన ఏమంటున్నారంటే నా కన్నీళ్ళు దేంట్లో నుంచి అంటే బుడ్డిలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కబెలలో కనబడును కదా. కబెలలో కనపడుతుంది కదా అంటే పుస్తకంలో రాసి పెట్టారంట. దేవుడు కన్నీటికి స్పెషల్గా ఒక బుక్ పెట్టేశాడు.
కవిల్లో రాసి పెట్టించాడు. అంటే దేవుడు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనం డైలీ దినచర్యలు లిఖితం అవుతూ ఉంటాయి. మనం ఏమేం చేస్తాం, పాపం చేస్తే పాపం చేస్తే లిఖితం అవుతూ ఉంటాయి, చెడు చేస్తే మంచి చేస్తే మంచి చెడు మంచి అన్నట్టు లిఖితం అవుతూ ఉంటాయి. దేవుడి సొంతంలో ఏం జరుగుతుందంటే మన డైలీ దినచర్యలు లిఖితమవుతూ ఉంటాయి. అదే భాగంగా మన కన్నీటి ప్రార్థన కూడా లిఖితం అవుతుందంటండి. మన డైలీ ఎన్ని కన్నీళ్ళు కారుతున్నాం, ఎందుకు కారుతున్నాం, ఎవరి నిమిత్తం కారుతున్నాం, లిఖితం అవుతా ఉంటాయి. అంతేకాదు మనం ప్రతి బాష్ప బిందువు కూడా, అంటే దాన్ని దేవుడు ఎలా చూస్తాడంటే మన కన్నీటిని బాష్ప బిందువుగా చూశాడు, ఎంతో అమూల్యమైనదిగా చూశాడు. ఎక్కడ కూడా దేవుడు దాన్ని దిగజార్చలేదు. మనం మామూలుగా ఏమనుకుంటున్నామంటే ఎవరైనా సరే ప్రార్థనలో ఏడుస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నప్పుడు, అంటే అది వాస్తవానికి అందరికి కనిపించాలని పోకోకుండా మనలో మనం ఏడుస్తున్నప్పుడు బలహీన అనుకుంటాం, ఎమోషనల్ అనుకుంటాం. కానీ అది కాదు. దేవుడు దాన్ని ఎమోషనల్గా తీసుకోవట్లేదు, బలహీనంగా చూసుకోవట్లేదు. కన్నీటి ప్రార్థన కలిగిన వాళ్ళు చాలా శక్తిమంతులు. కన్నీటి ప్రార్థన కలిగిన వాళ్ళు చాలా శక్తి కలిగిన వాళ్ళు. ఎక్కడంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా శక్తి కలిగిన వాళ్ళు. దేవుడు ఆ విధంగా ఎంచుతారు. మనం ఏం చూస్తామంటే కొంచెం ఎమోషనల్ అనుకుంటాం, లేదా బలహీనుడు అనుకుంటాం. అలా అదే కాదు, దేవుడు అలా చూడలేదు. చాలా గొప్ప స్థాయిలో దేవుడు చూస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ ఏం రాశాడు, కన్నీళ్ళు బిందువును గుడ్డులో ఉంచాడంట. ఇంకేం చేస్తామంటే కవిలో రాసి ఉంచాడంట. ఇంకా ఎలా చూస్తున్నాడంటే దేవుడు కన్నీటిని, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచినాడు. అంటే మన కన్నీటికి దేవుడి దగ్గర ఒక వాల్యూ ఉంది, ఒక స్థాయి ఉంది. ఏంటంటే బాష్ప బిందువు కింద చూస్తున్నాడు. అంటే ఒక ఎంతో దాన్ని ముచ్చు కింద చూస్తూ ఉంటున్నాడు దాన్ని. కాబట్టి మనం కన్నీటి విషయమై సిగ్గుపడ అవసరం లేదు. కన్నీటి ప్రార్థన విషయమై సిగ్గుపడే వాళ్ళ ఉండకూడదు. ఎలా ఉన్నాం, కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళ మనం ఉండాలి. ఇంకా ఆయన ఇంకేం చేస్తాడంటే ఆయన తుడిచివేసి ఏం చేస్తాడంట, మరణాన్ని, మరణం ఉండదు, ఇంకేముండదు అన్నారండి, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఎటువంటిది ఉండదు. మనం లాస్ట్ టైం మనం చూసుకున్నాం ఏంటంటే మన శత్రువులు ఏంటంటే భూమి మీద మరణము, పాపము, పాతాళం. ఎప్పుడు తుడిచివేస్తంటే కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఈ లోకంలో బతుకుతున్నప్పుడు అవి మనకు సోకకుండా, మనకు అంటుకోకుండా ఏం చేయాలంటే యేసుక్రీస్తు చేశారు, ప్రార్థన చేశారు. మనం కూడా కన్నీటి ప్రార్థన కలిగి ఉంటే కనుక అవి మనం సోకు. ఆ కన్నీళ్ళు వృధా కావు. దేవుడు దాన్ని గుడ్డులో దాచిపెట్టి ఆయనే తుడిచి ఇవన్నీ కూడా, ఈ మరణాన్ని, పాపాన్ని, అలాగే దుఃఖాన్ని అన్నీ కూడా తీసేసేది కూడా ఆయన. ఇది కన్నీటి ప్రార్థనకి ఉన్న విలువ అండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన కలిగి జీవిస్తూ ఉండాలి. అలాగే మనం ఇంకో రకంగా చూసుకున్నట్లయితే కనుక ఎలా ప్రార్థన చేయకూడదు కూడా ఒకసారి చూసుకుందాం. అది కూడా మనకు తెలియాలి. మత్తయి సువార్త, అంతకన్నా ముందు ఒక విషయం మీకు చెప్పాలి. మన ప్రార్థన, మనం ఏమనుకుంటాం అంటే భూలోకంలో ఉన్నంత నిమిత్తమే మనం ప్రార్థన చెల్లుతుంది, దాని తర్వాత ప్రార్థన చెల్లదు, ప్రార్థన దేవుడు ఎదురుకుండా ఉంటాడు కదా, మన పాతాళంలో ఉంటాం కదా అనుకుంటాం. ఒక మనిషి చనిపోతే ఆ రక్తం దేవుని మొరపెడుతున్నట్టు. అసలు ప్రార్థన మొదటిగా ఎక్కడ స్టార్ట్ అయిందండి? హేబేల్ దగ్గర స్టార్ట్ అయింది అంటారు. హేబేలే దేవునితో మాట్లాడేది మొదటిగా, హేబేలే ప్రార్థన చేశారు అని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో హేబేల్ రక్తం మొరపెడుతున్నాను దేవుడికి. అంటే ఒక నీతిమంతుడు చనిపోతే ఆ రక్తం సైతం మొరపెడుతూ ఉంటారు. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూసుకుంటాం. ఏంటంటే నాదా సత్యదేవ ఎంత తీర్చుకుందాం అంటే, ఎప్పుడో ఆది కాండం నుంచి ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే నీతిమంతులు చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని మొరపెట్టుకుంటున్నారు బలిపీఠం కింద నుంచి. ఏమని? నాదా సత్యదేవ ఎందాక తీర్చుకున్నాం అవుతాం, తీర్చే మీ దగ్గరికి వచ్చాక. అది వాళ్ళు మొరపెడుతుంటే దేవుడు అంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే కనుక ఇంకా చూసినట్లయితే కనుక ఆది కాండం 18వ వచనం. భక్తిపరుడు ప్రార్థనకి చాలా వాల్యూ ఉందండి. అని తెలియజేయాలనుకుంటున్నాను. 18వ అధ్యాయం 20వ వచనం.
మరియు యెహోవా ఉమ్, సొదొమ గొమొర్రాలను గూర్చిన ఉమ్, మొర గొప్పది గనుకను ఉమ్, వాటి పాపం బహు భారమైనది గనుకను ఉమ్, నేను దిగిపోయి ఉమ్, నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే ఉమ్. వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదండి. చూసిద్దాం ఒకసారి వాస్తవానికి. ఇక్కడ ఏంటి దేవుని తెలియజేస్తాను, సొదొమ గొమొర్రాను తెలియజేస్తాను. ఏ మనిషి కూడా భూలోకంలో చనిపోతున్నాడంటే అర్థం ఏంటంటే పాపం పరిపక్వం అయిపోయిందని మనం అనుకుంటాం. ఎంత తాగుబోతున్నాడు దేవుడు, అతను చూడలేదా ఏంటి, ఎంత దొంగతనం చేస్తున్నాడో అతను దేవుడు చూడలేదా ఏంటి అని మనం అనుకుంటాం. ఎంత అన్యాయం చేస్తున్నాడు, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడు చూడలేదు ఏంటి అనుకుంటాం. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక కొరత ఉందంటండి, ఈ పాపాన్ని కొరత. ఆ పాపం సంపూర్తం అయిపోయింది అనుకోండి, పాపం పరిపక్వంగా చేసేసాడు అనుకోండి, అప్పుడు దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాల నుండి నా పాపం పరిపక్వం అయిపోయింది అనుకో, 20 సంవత్సరాల్లోనే నా ప్రాణం పోతుంది. 30 సంవత్సరాలు నేను పాపం పరిపక్వంగా చేస్తాను అనుకోండి, అంటే దేవుడికి ఒక కొలత ఉంటుంది. ఈ వ్యక్తి ఇంత పాపం, ఈ వ్యక్తి ఇంత పాపం, ఆ పాపం పరిపక్వం అయిపోతే ఆయన అనుకున్న లెవెల్ దాటితే మన నుంచి చూడ తప్పదు. అలాగా ఇక్కడ చూస్తే ఏంటంటే దేవుడి దగ్గరికి ఒక మొర వెళ్ళిందంట. సొదొమ గొమొర్రా గురించి మనం చూసినట్టయితే కనుక మనం ఏమనుకుంటాం, సొదొమ గొమొర్రా పాపం ఎక్కువ చేశారు అందుకే వాళ్ళు చంపేశారు. దానికన్నా ముందు ఏంటంటే ఒక మొర వెళ్ళిందంట దేవుడి దగ్గరికి. ఏ భక్తిపరుడు ప్రార్థన చేశాడో తెలియదు, మొర వెళ్ళిందంట. ఏమని వెళ్ళింది ఒకసారి మనిషి పిల్లలు. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎలా నేను తెలుసుకుందునని. అంటే మొర దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆ మొరను బట్టి సొదొమ గొమొర్రాకి తీర్పు. ఆ మొర వచ్చింది కదా, ఆ ప్రకారమే వీళ్ళు సంపూర్తంగా చేశారా లేదా, ఆ పాపం పరిపక్వమైందా లేదా చూడమని చెప్పి దేవదూతను పంపిస్తారు. అప్పుడు భక్తిపరుడు చేసిన ప్రార్థన అంగీకరించబడి సొదొమ గొమొర్రా మొత్తాన్ని తీసివేశారు. అంటే ఒక భక్తిపరుడు ప్రార్థన చేస్తే తీవ్రత అలా ఉంటుందండి. దేవుడు ఆ రేంజ్లో దాన్ని పరిగణలో తీసుకుంటా ఉంటాడు. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. అటువంటి శక్తిగా ప్రార్థన అంటే ఒక దేశాన్ని నాశనం చేయమని మనం ప్రార్థనలో కోరుకోం. కాకపోతే ఆ బాధ అంటే ఒక పరమ వ్యక్తి వల్ల మనం బాధపడతాం అనుకోండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దయచేసి కాపాడమని. అలా చేశారు, ఎలా చేశారో వీళ్ళ ప్రార్థన అయితే దేవుడు విన్నాడు. వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉన్న జనం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ భక్తిపరులు ఇబ్బంది పడుతున్నారు. అంత ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే కనుక నీరో చక్రవర్తి అని ఇబ్బంది పడుతుంటారు. ప్రకటన గ్రంథం ఎందుకు రాశారంటే ఆ 7 సంఘాలకి ఆ ప్రసంగం ఆ పత్రిక రాస్తా ఉంటూ నీరో చక్రవర్తి బాధపడుతున్నాడు కదా, మీ ప్రార్థన నా దగ్గరికి వచ్చాయి, మీ మొరలు నా దగ్గరికి వచ్చాయి, మీకు కంగారు పడదు, త్వరలోనే వాళ్ళకి తీర్పుతాను, త్వరలోనే మీకు న్యాయం చెప్తానని ప్రకటన గ్రంథం మొత్తం కూడా చెప్పేది అదే. ఆ 7 దూతలు ఇవన్నీ కూడా దానికి సంబంధించే. ఏంటంటే ఆ 7 సంఘాలు కూడా 7 సంఘాలకి రాస్తూ మీరు కంగారు పడద్దు, మీరు స్థిరంగా ఉండండి, మీరు శ్రమలు వస్తాయి, ఇంకా ఎన్ని శ్రమలు ఉన్నాయి, మీరు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ శ్రమలో నిలిచిన వాళ్ళైతే కనుక ఆ మృగాన్ని నేనే చంపుతాను, ఆ మృగాన్ని నేనే నాశనం చేస్తాను, అని తీర్పు నేనే తీరుస్తాను అని చెప్పేసి ప్రకటన అంతా కూడా చెప్పేది అదే. ఏంటంటే నీరో చక్రవర్తికి నాశనం ఉంది, రోమ ప్రభుత్వానికి నాశనం ఉంది, మీరు చేసిన ప్రార్థన నాకు అందే, మీకు నేను తోడే ఉన్నాను అని చెప్పేదే ప్రకటన గ్రంథం కూడా అంతా చెప్పేది అదే. అది ఏంటంటే అప్పట్లో చాలా కష్టాలు వచ్చాయి. అంటే సింహాల ఊళ్ళో పడేయడం, క్రైస్తవ అన్నవాళ్ళు అంటించేయడం, అలా అంతలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబు అలా ఇచ్చినట్టే రోమ ప్రభుత్వం నాశనం చేసేసాడు. రోమ ప్రభుత్వం చాలా చిత్రం అయిపోయింది అనమాట. కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే రోమ ప్రభుత్వమే లేదు. అటువంటి దేవుడు అటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రార్థన చేస్తే మన ప్రార్థన అటువంటి ప్రార్థన అంగీకారం మీద అయితే, అంగీకారం కాని ప్రార్థన ఎలా ఉంటుందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 6:4. వేషధారులు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేస్తే దేవుడే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల వలె ఉండదు అంటే ఎవరికో కనిపించాలని ప్రార్థన చేసి దేవుడు ఆలకించడం, ఇంకా మనుషులకు కనబడవాలని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్తున్నారు. ఇంకా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలు. అంటే మొదటగా మనం ఏం చూసాం, వేషధారణ వల్లే ప్రార్థన చేయకూడదు. అంటే ఎవరికి కనిపించాలని ఏదేదో మాట్లాడి ప్రార్థన చేయకూడదు. ఇంకోటి ఏం చూసామంటే వ్యర్థమైన మాటలు పలకూడదు. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు పలికితే కనుక దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకోవడం. ఇంకా మనం చూసినట్టయితే కనుక మూడోదిగా లూకాసు వార్త 18:9. తామే నీతిమంతులమని తమ నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పారు. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇతరులను తృణీకరించే ప్రార్థన దేవుడు అంగీకరించడానికి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నువ్వు తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి, కానీ ఇతరులను తగ్గించి నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుడు అంగీకరించాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే. దేవుడు తర్వాత ఎవరి ప్రార్థన ఆలకించాడంటే సుంకర ప్రార్థన ఆలకించాడు. నిత్యము ఉండి యాచకత్వం చేసే ప్రార్థన దేవుడు ఆలకించలేడు. ఆయన మందిరంలో ఉన్నాడు, నిత్యము కూడా దేవుడు ఆరాధన చేస్తాడు. అయినప్పటికీ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. ఎవరు ప్రార్థన ఆలకించాడంటే సుంకర ప్రార్థన. ఎందుకు అంటే ఇతరులను తృణీకరించి తన ప్రార్థనలో ఇతరులను తృణీకరించి ఈయన హెచ్చించుకుంటాడు కాబట్టి. అంటే ఇతరులను తృణీకరించే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకోటి ఏంటంటే వేషధారమైన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకోటి ఏంటంటే విస్తారమంగా మాట్లాడటం, అంటే అక్కర్లేని మాట్లాడటం దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఇంకోటి ఏంటంటే యెషయా గ్రంథం 58:3 ముఖస్తుతి చేస్తే దేవుని దగ్గర ముఖస్తుతి చేస్తే దేవుడు మామూలుగా అయితే మన అధికారుల దగ్గర మనం ముఖస్తుతి చేస్తూ ఉంటారు చాలా మంది. సార్ మీ గ్రేట్ సార్, ఇది సార్, అది సార్ అని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి సమస్యను తెలుస్తుంది. 58:3 యెషయా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, నేను మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ఉంది. మీ ఉపవాస దినములు మీరు వ్యాపారం చేయదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయదు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయంగా బుద్ధులాడుతూ ఉపవాసం ఉంది. ఇక్కడ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తారంట. మేము మొరపెట్టకుండా నువ్వు ఎందుకు మేము ఉపవాసం ఉండి మా ప్రాణాలని ఆశపరచుండగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు. కానీ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు అంటే ఎరగనట్టే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? గొడవలు పెట్టుకుంటూ, వ్యాపారం చేస్తూ, కఠినమైన దాసత్వం చేయించుకుంటూ, అన్యాయంగా గుద్దులాడుకుంటూ, ప్రార్థన ఏమో దేవునికి ఎంతో దేవుడికి ఏదో స్థుతి, ఏదో మాటలు దేవుని ఒప్పించడానికి. అదేంటంటే ముఖస్థుతి. దేవుని ముఖస్థుతి చేసేస్తున్నారు అంతే. అంతేగాని జీవితంలో వాస్తవానికి అది లేదు. వీళ్ళ ప్రార్థన వేరు, జీవితం వేరు. వీళ్ళు మాట్లాడే మాటలు వేరు, వాస్తవానికి జరిగే సిచ్యువేషన్ వేరు. ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. భక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. మనం ఏం చూసుకున్నామంటే ఎలా ప్రార్థన చేసుకోకూడదని చూసుకున్నామంటే మొదటిగా వేషధారణ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకోటి ఏం చూసుకున్నామంటే ఇతరులను తృణీకరించి ఉన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకోటి మనం ఏం చూసుకున్నామంటే వ్యర్థమైన మాటలు పలికితే కనుక దేవుడు ఆలకించాడు. ముఖస్థుతి చేస్తే మన ప్రార్థన ఒకటి, జీవితం ఒకటి అయితే దేవుడు ఆలకించే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే కన్నీటి ప్రార్థన చేస్తే కనుక దేవుడు దాన్ని పరిగణలోకి ముందుగా తీసుకుంటాడు. అంతేకాకుండా 5వ అధ్యాయంలో ఉంటుందండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. ఒకసారి అది చూసుకుని ముందు చేసుకుంటాను. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5. ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటికైనాను యోగ్యుడు ఎవడను కనబడినందున నేను బహుగా ఇచ్చుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయం పొందని నాతో చెప్పు. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచినట్టు చూచింది. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండేవి. ఆ కన్ను భూమి అంతటా పంపబడిన దేవుడి 7 ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనం వద్ద ఆసీనుడైన వాడి కుడి చేతిలో ఉండి ఆ గ్రంథం తీసుకుని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అదేనండి. ఆ సువర్ణ పాత్ర అంటే ధూపం వేయడానికి సువర్ణ పాత్ర తీసుకున్నారంట. ఆ సువర్ణ పాత్ర ఏంటి? ధూపం వేసే పాత్ర. సువర్ణ పాత్ర పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఆసీనుడై ఉంటే ఇక్కడ ధూపం దేనితో వేస్తున్నారంట? అక్కడ మన ప్రార్థన, ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థన ఎవరైతే ఉందో అది ఒక బంగారు పాత్ర తీసుకుని ఆ పాత్రలో వచ్చి పడుతున్నాయంట. మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ప్రతి ప్రార్థన వచ్చి ఎక్కడ పడుతుందంట? ఆ సువర్ణ పాత్రలో పడుతుందంట. ఆ పాత్రను తీసుకుని దేవుని ధూపం వేస్తారు. అది భక్తిపరుడు ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ఉన్న వాల్యూ. అంటే భక్తి జీవితంలో ప్రార్థన లేకోకుండా దాన్ని ముగించబడడం అసాధ్యం. ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థన మన ఆత్మీయ స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. మన ప్రార్థన ఇతరులకి బోధ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే బోధ కలుగుతూ ఉంటుంది. ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి మనందరం కూడా అటువంటి ప్రార్థన కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. సహోదరులు ఈ సమయం నాకు